దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం నుంచి మనం 1 కొరింథీ పత్రికని ధ్యానించబోతూ ఉన్నాం. మొన్నటిదాకా రోమపత్రికని ధ్యానించాం కదా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. హల్లెలూయా. మాత్మీ తండ్రి గారైన హ్యారీ గోమ్స్ గారు 2 విషయాలు చెప్తూ ఉండేవారు. ఒకటి, క్రైస్తవ విశ్వాసికి ఒక కాలు పరిశుద్ధత అయితే రెండవ కాలు ప్రార్థన. సో పరిశుద్ధత ఒక కాలు, ప్రార్థన మరొక కాలు. ఈ రెండు లేకపోతే లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది అని, ఇక విశ్వాసి నిలబడలేరు అని చెప్తారు. సో పరిశుద్ధత అనేది అంత ప్రాముఖ్యమైనది. దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని పేతురు పత్రికలో మనం చదువుతాం. సో పరిశుద్ధత ఏంటి? పరిశుద్ధత అవుట్వర్డ్ అపీరెన్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. సో పరిశుద్ధత అని కనపరచడానికి నేను తెల్లబట్టలు వేసినంత మాత్రం నేను పరిశుద్ధుని అయిపోను. సో క్లాతింగ్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ద హోలీనెస్ కదండి. బట్టలు పరిశుద్ధతని చూపించు. పరిశుద్ధతను చూపించేది హృదయం, పరిశుద్ధతను చూపించేది అంతరంగం. సో పరిశుద్ధత దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. అండ్ అసలు దేవుని సంఘం అంటే ఏంటి అంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. అంటే లోకంలో ఏం లేదు, పరిశుద్ధత లేదు, మాటలో పరిశుద్ధత లేదు. చూడండి, ఒక్కోసారి యాక్చువల్గా ఈ మధ్యకాలంలో 10th క్లాస్ వాళ్ళది గెట్ టుగెదర్ ఒకటి జరిగింది. అయితే జరుగుతున్నప్పుడు నేను అక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది, మా 10th క్లాస్ వారు కాబట్టి. ఒకప్పుడు ఎంతో స్నేహంగా అనిపించే ఆ స్నేహాలు ఇప్పుడు దైవికంగా ఉండి దేవునిలో పెరుగుతూ వాక్యంలో పెరుగుతున్నప్పుడు ఆ మాటలతో ఎక్కువసేపు నేను పొసగలేకపోయాను, ఆ మాటలతో నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. ఒకప్పుడు సరదాగా అనిపించే మాటలు ఇప్పుడు అభ్యంతరకారకంగా ఉంటున్నాయి. సో చూడండి, పరిశుద్ధత లోకంలో మనకి దొరకదండి. కాకపోతే కొంతమంది దాన్ని ఆనందించవచ్చు, లోకంతో గడుపుతూ, లోక స్నేహంతో గడుపుతూ ఆ మాటల్ని లోతువలి ఆనందించవచ్చు. కానీ తెలియని విషయం ఏంటంటే, నేను మాట్లాడటం లేదు, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడని అనుకుంటాం. కానీ ఆ మాటల వల్ల మనం కూడా డిఫైల్ అయిపోతున్నాం అన్న సంగతి ఎరగిన వారుగా ఉంటారు. సో మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఏ వయసు కలిగిన వాళ్ళైనా సరే. లోతుకి ఏ వయసు ఉంది? 2 కూతుర్లు ఉన్నారు. అయినా సరే గవిని యొద్ద మాటలు ఏంటి అతనికి, కుటుంబంతో దేవుని మాటలు మాట్లాడుకోకుండా. సో వాట్ వి హియర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనల్ని అపరిశుద్ధులుగా చేస్తుంది. ఎందుకంటే మనం అదే మాట్లాడతాం, అవే మన హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం మాట్లాడేవి, మనం వినేవి మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే అవి మనల్ని అపరిశుద్ధపరుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని సంఘం అంటే ఏంటి అంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించి మనల్ని కొనుక్కుంది ఎందుకయ్యా అంటే, మనము వాక్యం అనే ఉదక స్నానం చేత ముడతైనను, కళంకమైనను, డాగైనను లేక పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టాలని. పరిశుద్ధులుగా తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి శుద్ధీకరించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో పరిశుద్ధత అనేది ఇట్స్ ఎ కీ ఎసెన్షియల్ అన్నమాట. అది లేకపోతే మనము దేవుణ్ణి ఎదుర్కోలేము, దేవుణ్ణి చూడలేము. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన స్వభావం అది. ఎందుకంటే ఈ దినాన వల్గారిటీ ఎక్కువైపోయిందండి, సరసోక్తులు ఎక్కువైపోయినాయండి, పుల్లవిరుపు మాటలు ఎక్కువైపోయినాయండి. అదేంటో క్రైస్తవుల మధ్యలో కూడా, దేవుని ఎరిగిన వాళ్ళ మధ్యలో కూడా, అంతటా లోకంలో అయితే చెప్పటానికి లేదు. సరసోక్తులు, సరదా మాటలు అవి మనల్ని అపరిశుద్ధపరుస్తాయి.
హల్లెలూయా. సో ఇదంతా మనం బయట నుంచి వచ్చే విషయాలు మనం మాట్లాడుకుందాం. రెండోది ఉందండి ఒకటి, అసలు బయట ఏం జరగదు, బయట ఏ విషయాలతో సంబంధం ఉండదు. అది లోపల 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 అది మండుతూ ఉంటుంది. అవి ఆలోచనలు, అవి తలంపులు, ఊహలు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్పాడండి, నరుని ఆలోచనలు, హృదయాలోచనలు, ఊహ, తలంపులు అంతయు కేవలం చెడ్డది, కేవలం చెడ్డది. అనుదినము మనం సిలువనెత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్న మనస్సాక్షిని మనం కలిగి ఉంటా. అలా లేకపోతేనండి మన ఆలోచనలకి, తలంపులకి, ఊహకి మనం కళ్ళెం వేయలేం. ఎక్కడో ఒక చోట ఏదో విషయంలో మనం పొరపడిపోతూ ఉంటాం. అందుకనే అనుదినము మనం సిలువ వేయబడిన అనుభవాల్లో మనం ఉండాలి. అనుదినము మనం త్యజించుకుని ఉపేక్షించుకునే వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మాత్రమే మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బయట నుంచి వచ్చే మాటల వల్ల మనం అపరిశుద్ధులుగా అవుతూ ఉంటాం. రెండోది, లోపల రేగే, హృదయంలో రేగే తలంపులు, ఆలోచనలు, ఊహలు అవి కేవలము చెడ్డవని చెప్పి వాక్యం చెప్తాం. దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా మనల్ని మనం ఉపేక్షించుకుంటూ, మనల్ని మనం ఖండించుకుంటూ దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా, మనం పిలువబడిందే పరిశుద్ధులుగా ఉండటానికి, మనం పిలువబడిందే ఆయన్ని చూడగలగటానికి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఆయన చూడలేం, మనం ఆయన ఆరాధించలేం, ఆయన మొరపెట్టలేం. కనుక ఈ ఉదయకాల సమయంలో కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్న చక్కటి మాట, దేవుని సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆమేన్. సో మీరంతా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఆ స్పృహలో మనందరం కూడా జీవిద్దామండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.